అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు తస్యలోక తెలుగు వ్లాగ్స్. ఈ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మంచి మంచి కంటెంట్స్తో చాలా హెల్ప్ఫుల్ ఇన్ఫర్మేషన్స్తోనే ఈ వీడియోస్ అన్నీ ఉంటాయి. సో హోప్ మీ అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను. సో ఇక్కడ వీడియోలోకి వెళ్తే నేను శుక్రవారం ఈ వీడియో రికార్డ్ చేశాను అన్నమాట. అంటే శ్యామలాదేవి నవరాత్రుల సందర్భంగా టెంపుల్కి వెళ్ళాము. చాలా పవర్ఫుల్ టెంపుల్. మనం ఏం కోరుకున్నా ఖచ్చితంగా నెరవేరుతుంది. అయితే ఇక్కడ చాలా స్ట్రిక్ట్గా చెప్పే మాట ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏదైనా ఒక కోరుకున్నాం, అది జరిగితే వచ్చి నిద్ర చేస్తామనో లేకపోతే బట్టలు పెడతామనో ఇలా ఏదో ఒకటి మనం అనుకుంటాం కదా, అది ఖచ్చితంగా మనం నెరవేర్చాలి. అంటే మనం అనుకున్న కోరిక నెరవేరితే మటుకు ఖచ్చితంగా మనం వచ్చి ఆ మొక్కుని తీర్చుకోవాలన్నమాట. అది చాలా స్ట్రిక్ట్గా చెప్తారు. అయితే ఈ గుడి ఎక్కడుంది ఏంటి అన్నదంటే, శ్రీ సత్యసాయి డిస్టిక్ హిందూపురం దగ్గరలో కొటిపి అనే ఒక చిన్న విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్లో ఈ అమ్మవారి టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్కి బెంగళూరు నుంచి, మదనపల్లి ఇలా చాలా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి కూడా చాలామంది వస్తారు. ఎందుకంటే చాలా పవర్ఫుల్ అని చెప్తారన్నమాట. సో ఇక్కడికి వచ్చి నిద్ర చేయడానికి కూడా మనకు ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగానే ఉంటాయి. అండ్ ఈ మధ్య కాలంలో రూమ్స్ ఇవన్నీ కూడా అవైలబిలిటీ కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ చేశారన్నమాట. సో ఇబ్బంది ఏమీ ఉండదు. అండ్ ఇక్కడ ఈ గుళ్ళో మెయిన్గా పౌర్ణమి రోజున చాలా బాగా జరుగుతుందన్నమాట పూజలు. సో ఇక్కడ నేను చూపిస్తున్న ఈ వీడియో ప్రకారం అయితే నార్మల్గా మనం జనరల్గా వెళ్ళి శుక్రవారం మేము వెళ్ళాం కాబట్టి జనరల్గా ఎప్పుడు వెళ్ళినా సరే అమ్మవారికి దీపాలు అనేవి సమర్పిస్తూ ఉంటాము. సో ఇక్కడ దీపాలు సమర్పించడానికి ముందు ఒక ఆ ప్లేట్లో మనం బియ్యం తీసుకొని, ఆ బియ్యం అన్నీ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పసుపు కుంకుమతో అలంకరించుకున్న తర్వాత నిమ్మకాయలు తీసుకుని, ఒక 5 నిమ్మకాయలు లేకపోతే 3 నిమ్మకాయలు అలా కౌంట్ తీసుకుని ఆ నిమ్మకాయల్ని హాఫ్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత అందులో ఉన్న రసాన్ని మొత్తం పిండేసుకుని, ఆ నిమ్మకాయ రసం తీసేసిన తర్వాత తొక్క ఏదైతే వస్తుందో ఆ నిమ్మకాయ, వాటిని యూస్ చేసుకొని దీపాలని పెడతామన్నమాట. సో ఇక్కడ ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత ఆ దీపాలని పట్టుకుని గుడి చుట్టూ ఒక 5 ప్రదక్షిణలు లేకపోతే 9 లేకపోతే 11 ఇలా ప్రదక్షిణలు చేస్తారన్నమాట. మనం ఏదైతే కోరుకుంటామో ఆ కోరికను కోరుకొని, సో అలా ప్రదక్షిణ చేసిన తర్వాత ఆ దీపాలన్నిటినీ అంటే మంచిగా పూలు అన్నిటితో డెకరేట్ చేసి ఇలా గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తాము. అలా ప్రదక్షిణ చేసిన తర్వాత అమ్మవారికి ఎదురుగానే మనకు ప్లేస్ ఉంటుంది కొంచెం. సో ఆ ప్లేస్ ముందు అమ్మవారికి ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టుగా దీపాలు తీసుకొచ్చి ఇక్కడ వెలిగించి మనం ఏదైతే అనుకుంటామో ఆ కోరికను మనసులో అనుకొని ఆ దీపాలను తీసుకుని అమ్మవారికి హారతి ఇచ్చి అమ్మవారికి ఎదురుగానే ఆ దీపాలను సమర్పిస్తామన్నమాట. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు దీపాలన్నవి ఇవ్వడము. కొంతమంది బియ్యం పిండిని యూజ్ చేసి దీపాలు చేసి ఆ దీపాలను ఇస్తారు. ఇంకొంతమంది ఇలా నిమ్మకాయలతో దీపాలు పెట్టి ఇస్తారు. సో ఇలా చేస్తూ ఉంటామన్నమాట. ఏది చేసినా ఎక్కడికి వెళ్ళినా ఒక మంచి ఉద్దేశంతో మనం ఏదైనా చేస్తున్నాము అని అంటే ఖచ్చితంగా అది నెరవేరుతుంది. సో ఇక్కడ ఇలా అమ్మవారికి అలా దీపాలు వెలిగించి అమ్మవారికి సమర్పించి ఇక్కడ ఎదురుగానే మనకు ధ్వజస్తంభం ఉంటుంది. సో అక్కడ ఆ దీపాలను పెడతారు. సో ఎవరైనా గాజులు ఇవ్వాలనుకున్న వాళ్ళు, బట్టలు ఇవ్వాలనుకున్న వాళ్ళు, ఒడి బియ్యం ఇవ్వాలనుకున్న వాళ్ళు ఇలా చాలా అమ్మవారికి వచ్చి వాళ్ళు అనుకున్నవి జరిగిన తర్వాత వచ్చి చేస్తారన్నమాట. సో ఇక్కడ ఇంకా ఏంటి అని అంటే, పౌర్ణమికి చాలా బాగా పూజలు జరుగుతాయి. అండ్ అలాగే కొంతమంది కోడిని లేకపోతే మేకను ఇలా అమ్మవారికి ఇస్తామని మొక్కుంటారు కదా. సో అక్కడ కూడా అలానే చాలా అలా జరుగుతూ ఉంటాయి. అయితే ఆ గుడిలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కోడినే ఇవ్వాలి అనుకుంటున్నాం. ఆ కోడిని అమ్మవారికి సమర్పించిన తర్వాత
దాన్ని తీసుకెళ్ళి అమ్మవారికి సంబంధించిన రూమ్స్ ఉంటాయి కొంచెం దూరంలో. అక్కడికెళ్ళి అక్కడే మనము ఫుడ్ ప్రిపేర్ చేసుకొని అక్కడ మనతో పాటు వచ్చిన వాళ్ళు అందరితో అక్కడ మనం ఫుడ్ తినాలి. గుడిలో అయితే అలో ఉండదు. ఇది వరకు ఉండేది కానీ ఇప్పుడు అలా అలో చేయట్లేదు. సో, మనం ఎవ్వరు ఎంత దూరం నుంచి వచ్చినా సరే ఇబ్బంది పడకూడదు అని చెప్పి రూమ్స్ ఉన్నాయి. రూమ్స్ కట్టించారు. ప్లేసెస్ ఉన్నాయి అమ్మవారివి. సో, ప్లేస్ చాలా సెక్యూర్‌గా, సేఫ్టీగా ఉంటుంది. పాజిటివ్‌గా చాలా పవర్‌ఫుల్ ప్లేస్ అన్నమాట. అది వీడియో ఇలా. ఈ లోపల ఇదంతా ఇలా ఉంటుంది. గ్రిల్ ఫెన్సింగ్, సెక్యూరిటీ చాలా బాగుంటుంది. అండ్ కొంచెం అమ్మవారికి ఎదురుగానే ఇలా వస్తే ఇలా ఉంటుంది. ఇది మెయిన్ టెంపుల్. సో, అమ్మవారికి అలా లోపల గర్భగుడి మటుకు చాలా చిన్నది. అంటే చాలా పాత గుడి. కాకపోతే ఈ మధ్య రెనోవేట్ చేశారన్నమాట. సో, అమ్మవారికి ఎదురుగా కాస్త అలా బయటికొస్తే ముందంతా చెరువు. సో, అక్కడికి దగ్గరలో ఇక్కడ అమ్మవారి విగ్రహం ఇక్కడ ఉంటుంది. సో, ఇలా గుడంతా ఇలా ఉంటుందన్నమాట. సో, హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అని. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తస్యలోక తెలుగు వ్లాగ్స్.